మనకి మొన్న 18వ తారీఖున 18 ఫిబ్రవరిలో తారీఖున మన ఇక్కడ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ అని మన హైవే మీద ఉంటుంది. హైవే మీద రాత్రి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక ఆయన మన ప్రొద్దుటూరి గ్రామానికి చెందిన ఆయన బండి మీద వెళ్తూ ఉంటే వాళ్ళకి వెనకాలే 2 బైకుల మీద మన విజయవాడకు చెందిన కృష్ణలంక అతను, లబ్బిపేట అతను, తర్వాత చిట్నగర్ అతను, మొత్తం ఇంకొక మైనర్ బాలుడు, మొత్తం నలుగురు ఈ బళ్ళ మీద వచ్చారు. 2 బైకుల మీద వచ్చి ఆ 2 బైకుల మీద ఆయన వెంబడించి ఆపారు. ఆపిన తర్వాత ఆయన దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయని చెప్పి అడిగి బలవంతంగా ఆయన దగ్గర ఉన్న ఒక 10,000 రూపాయలు క్యాష్ లాక్కున్నారు. అంటే వీళ్ళు ఎందుకు వచ్చారంటే వీళ్ళు ఈ చిన్న చిన్న జలసాలకు అలవాటు పడి ఏదన్నా హైవే మీద అయితే ఎక్కువ డబ్బులు దొరుకుద్దని ఒక ఆశ వీళ్ళకి. ఆ విధంగా ఆ క్రమంలో వాళ్ళు హైవే మీద వస్తూ ఉంటే ఈ బండి వెళ్తాం, ఈయన దగ్గర డబ్బులు దొరకటం, ఆ 10,000 లాక్కున్నారు. ఆ లాక్కున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వాడే బైకులు కూడా చాలా స్పీడ్గా వెళ్ళే బైకులు అయ్యి, కేటీఎం బైక్ అని, ఆ పల్సర్లో కూడా బాగా హై స్పీడ్ ఉన్న వెహికల్స్ అవటం వల్ల అతను ఎవరైతే బాధితుడు ఉన్నారో అతను వెంబడించడానికి కూడా అవకాశం లేకుండా పారిపోతే తర్వాత మనకి ఆయన తెల్లవారుజామున వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మన కంకిపాడు పోలీస్ వారు సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్ గారు, తాతాచార్యులు గారు స్పందించి హైవే మీదకి వెళ్ళి అన్ని వైపులా కూడా చెక్ చేశారు, వెహికల్ చెకింగ్ చేశారు. అయితే ఆ మనుషులు దొరకటం జరగలేదు, బైకులతో సహా పారిపోయారు. తర్వాత మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఆల్రెడీ అప్పటికే మనం కంకిపాడు గ్రామంలో ప్రజల సహకారంతో మనం చాలా అన్ని ప్లేసుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా హైవే కవర్ అయ్యేటట్టు కూడా చాలా సీసీ కెమెరాలు మనకు ఉన్నాయి. వాటి యొక్క ఆధారంతో మనం ఈ ముద్దాయిల యొక్క ఆచూకీ కోసం తిరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క అన్ని కదలికలు మనం ఆ సీసీ కెమెరాల ద్వారా గమనించాము. వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు వాళ్ళు మళ్ళీ మన వైపుకి వస్తున్నారని తెలిసి ముందుగానే వెహికల్ చెక్కింగ్ ఏర్పాటు చేసుకుని బైపాస్ రోడ్లో వాళ్ళని 2 బైకుల మీద వెళ్తుంటే వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ వద్ద నుంచి ఒక 5 బైకులు మన ఏరియాలో థెఫ్ట్ అయినాయి. ఒకటి ఆత్కూరు, గన్నవరం, పెనమలూరు, కంకిపాడి 2, మొత్తం 5 బైకులు కూడా మంచి ఖరీదైన బైకుల్ని వీళ్ళు దొంగతనం చేస్తారు కదా, ఆ బైకుల్ని రికవరీ చేసుకున్నాం. ఆ బైకుల యొక్క విలువ మనకి సుమారుగా 6,50,000 రూపాయలు ఉంటుంది. అలాగే అతను బాధితుడి దగ్గర తీసుకున్న దొంగిలించిన 10,000 కూడా వారి వద్ద నుంచి వసూలు చేసుకోవటం జరిగింది. ఈ యొక్క ముద్దాయిలు ఎర్రంశెట్టి బాల విఘ్నేశ్వర అనే అతను, చిట్నగర్ అతనికి గతంలో ఒక ఫోక్సో కేసు ఉంది. అలాగే జనపల ఫణీంద్ర కుమార్ అనే అతను కృష్ణలంక అతనికి కూడా ఒక NDPS కేసు 2 ఉన్నాయి. వీళ్ళిద్దరికి నేర చరిత్ర ఉంది. ఇంకొక అతను గుట్రూరు సిద్ధు అనే అతనికి అయితే కేసులు ఏమి లేవు. ఇంకొక మైనర్ బాలుడు ఉన్నాడు, మన బాలుడు కూడా దీంట్లో ప్రధాన పాత్ర మైనర్ బాలుడిది. అతనే వెళ్ళి మనం హైవేలో మనం దొంగతనం చేద్దాం, మనకి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి అనేది అతని ప్లాన్ వల్ల వీళ్ళు వచ్చారు. ఇంకొక అతను దొరకవలసి ఉంది, అతను కూడా పట్టుకుని చేస్తాం. దీనిలో విశేష ప్రతిభ కనపరిచిన ఎస్ఐ సందీప్ గారిని, ఎస్ఐ తాతాచార్యులు గారిని, దీని కేసును పర్యవేక్షించిన సిఐ మురళీకృష్ణ గారిని, మరి వాళ్ళ సిబ్బందిని కూడా బాజీబాబు, TSN మూర్తి, కె చంద్రబాబు, చంద్రబాబుని కూడా అభినందించడం జరిగింది ఈ కేసులో. ఎందుకంటే అప్పటి నుంచి 5 రోజులు మట్టి వాళ్ళ యొక్క కథలకు మీద నిఘా పెట్టి